డెమోక్రసీలో ఏమవుతుందంటే మీకు స్వేచ్ఛ ఉంది. ఎవడు పడితే వాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది ఏంటి, సచిన్ ఏ బాల్కి ఏ షాట్ ఆడాలో ప్రతి ఒక్కరు చెప్తాడు. కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్. అరే సచిన్ అవుట్ అయ్యి ఉండవు. ఆ తర్వాత ధోని వచ్చాడు, ధోనికి ఏ షాట్ ఆడాలో అందరు చెప్తారు. అవును. ఇప్పుడు కోహ్లీకి ఏ షాట్ ఆడాలో అందరు చెప్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ మీకు మాట్లాడే ఒక స్వేచ్ఛ ఉంది. ఉచిత సలహాలు గట్టిగా చెప్పండి. మీరు ఏదైనా మాట్లాడచ్చు ఇక్కడ. మీరు ఏమంటారు, ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. మీరు సొసైటీ ఎదగడానికి ఒక్కటవ్వడానికి మాట్లాడుతున్నారా, దాన్ని విడగొట్టడానికి మాట్లాడుతున్నారా, ఏదైనా కానీ మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ది వాయిస్ ఈజ్ కమింగ్ అవుట్. అవును. ఆర్మీలో అలా కాదు. ఆర్మీ ఈజ్ అ సెక్యులర్ ప్లేస్. ఆర్మీలో ఎలాగుంటుంది అంటే వీ డోంట్ హ్యావ్ మందిర్, గురుద్వారా, మస్జిద్, చర్చ్ ఇలా వేరువేరుగా ఉండవు. ఒకే ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ దాన్ని మేమేమంటామంటే సర్వధర్మ స్థల్ అంటాం. సర్వధర్మ స్థల్. ధర్మ అంటే ఏంటి, రిలీజన్. సర్వ్ అంటే ఆల్, స్థల్ అంటే ప్లేస్, స్థలం. అంటే మీకు ఒకే చోట మీకు హిందూ డైటీస్ ఉంటాయి, ఖురాను ఉంటుంది, బైబిల్ ఉంటుంది, గురు గ్రంథ్ సాహిబ్ ఉంటుంది. అంటే జనరల్గా ఆ యూనిట్లో జవాన్స్ ఏ రిలీజన్కి బిలాంగ్ అవుతారో వాటన్నిటినీ ఒకే చోట పెట్టి ఒకే చోట మీరు ప్రే చేయండి అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే యూ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ బోత్ ది రిలీజియన్స్.